హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పర్ఫెక్ట్ కొలతలతో సేమియా కేసరిని చూపించబోతున్నాను ఫ్రెండ్స్. పక్క కొలతలతో చాలా సింపుల్గా టేస్టీగా నోరూరించే ఈ సేమియా కేసరి రుచిని చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఇంట్లో ఏదైనా సింపుల్గా పండుగలు ఉన్నప్పుడైనా సరే, ప్రసాదానికైనా సరే, మనకి పిల్లలు స్వీట్ అడిగినప్పుడు సింపుల్గా చేసి పెట్టేయచ్చు. చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాము. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో నేనైతే నెయ్యిని తీసుకుంటున్నాను. 2-3 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. నెయ్యి బాగా వేడయ్యాక దీంట్లో కొన్ని జీడిపప్పు, కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని నార్మల్గా ఫ్రై చేసి తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ పాటు. ఇలా ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో వీటిని కంప్లీట్గా పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి సేమియాని 1 కప్ని తీసుకుంటున్నాను. 1 కప్ సేమియాని తీసుకొని వీటిని కూడా నేతిలో దూరగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన సేమియా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి. సో ఈ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి 1 కప్కి 2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల వాటర్ని తీసుకున్నాను. సో వాటర్ అనేది ఇలా బాగా మరిగించుకొని తీసుకోవాలి. దీంట్లో ఫుడ్ కలర్ 1/2 టీ స్పూన్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ పక్క కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మీకు కలర్ అనేది నచ్చకపోతే స్కిప్ చేసుకొని నార్మల్గా చేసుకోవచ్చు. సో దీంట్లో ఫ్రై చేసుకున్న సేమియా అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 మినిట్స్ పాటు కుక్ చేసుకొని తీసుకోవాలి. ఇలా 5 మినిట్స్ పాటు కుక్ అయ్యాక చూడండి, మనకి వాటర్ అనేది కొంచెం దగ్గర పడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక సో దీంట్లోకి 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు అండి. స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు కొంచెం షుగర్ని తక్కువ క్వాంటిటీలో యాడ్ చేయొచ్చు. సో మనకి షుగర్ అనేది కరిగిపోయాక ఈ క్వాంటిటీలో వస్తుంది. సో ఈ క్వాంటిటీలో వచ్చాక దీన్ని కూడా 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఈ క్వాంటిటీలో వచ్చేంత వరకు కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ప్రసాదాలకైనా సరే, ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలన్నా సరే ఇలా పర్ఫెక్ట్ కొలతలతో సేమియా కేసరిని ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ టేస్టీ రెసిపీని ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.